హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవి క్రియేటింగ్స్. ఈరోజు మన ఛానల్లో పప్పు గోంగూర చూడండి. దానికి కావలసినవి గోంగూర చాలా ఫ్రెష్గా ఉంది. ఇది మా అత్తయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు. గోంగూర వాళ్ళ పొలంలో గోంగూరట ఇచ్చారు. అందుకే చాలా చాలా పెద్ద పెద్ద ఆకులతో ఉంది. గోంగూర చాలా ఫ్రెష్గా కూడా ఉంది. నీట్గా కట్ చేసి ఉంచాం. తర్వాత నేను ఆ గోంగూరకి ఒక గ్లాస్ పప్పు తీసుకుంటున్నాను. గోంగూర పెద్ద ఆకుల కింద ఉన్నవి కాబట్టి నేను కట్ చేశాను. బాగా పెద్దగా ఉన్నాయి, అందుకని అలా చిన్న ముక్కల కింద కట్ చేశాను గోంగూరని. ఎందుకంటే మళ్ళీ పప్పులో ఉడికిన తర్వాత అవి కాడల్లా ఉన్నట్టు ఉంటాయి కదా, అందుకని అలా కట్ చేశాను. ఆ రోజు మొత్తం గోంగూరంతా అలా కట్ చేస్తాను. బాగుంటుంది పప్పు గోంగూర, చాలా బాగుంటుంది. అందరికీ ఆల్మోస్ట్ ఇష్టమే. పప్పు గోంగూర ఇష్టం లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరేమో. దాన్ని నీట్గా వాష్ చేశాను. నేను వాష్ చేయడానికి అది అలాంటి కూరగాయల బుట్టలో వాష్ చేశాను. అలాంటి దాంట్లో మనం ఏదైనా సరే కాయగూరలు కానీ ఫ్రూట్స్ కానీ అలాంటి బుట్టలో వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీట్గా వాష్ అవుతుంది, మనకి ఇబ్బంది ఉండదు. దేంట్లోనే వేసి కడిగితే మళ్ళీ దాన్ని ఆకులు అయితే కనుక చిన్న చిన్న కరివేపాకు అవి ఇలా తీయడం అలా డబ్బల పని కింద ఉంటుంది. మనం ఇలా ఏదైనా బుట్టలో పెట్టేసి అలా వాష్ చేసుకుంటే మురికి మొత్తం ఇసుక ఏదైనా సరే పోతుంది. నేను శుభ్రంగా అలా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇందాక మనం ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా, పప్పును కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టాను. దాంట్లోకి ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. చూడండి, గ్లాస్కి నేను 2 గ్లాసులున్నర వాటర్ వేస్తున్నాను. యాక్చువల్గా మనం ఉత్తి పప్పు అయితే 2 గ్లాసులు సరిపోద్ది. మనం ఇలా ఏదైనా ఆకుకూరలు వేసుకుని కొంచెం పలచగా కావాలి అనుకుంటే 2 గ్లాసులున్నర వాటర్ వేసుకోవాలి. నేను ప్రతిసారి ఇలాగే వేస్తాను, గ్లాస్కి 2 గ్లాసులున్నర. తర్వాత మనం ఇందాక క్లీన్ చేసుకుని పెట్టుకున్న గోంగూర మొత్తం వేసాను నేను. అదొక కట్టు ఉంటుంది గోంగూర. దాంట్లోకి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 10 పచ్చిమిరపకాయలు సరిపోతాయి, ఎక్కువేం అవసరం లేదు. అంతే, విజిల్ పెట్టేసుకోవడమే. విజిల్ పెట్టేసాను అంతే. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. విజిల్స్ వస్తున్నాయి, బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా పప్పు గుత్తో మనం మెత్తగా మెతుక్కోవడమే. అంతే, మెతికిన తర్వాత నేను కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక స్పూను పసుపు, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక స్పూను ఉప్పు వేసాను, కల్లుప్పు వేసాను. అది చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేసాను. మీకు పెద్ద స్పూన్ అయితే ఒక టేబుల్ స్పూను పడుతుంది సాల్ట్ వేసుకోవడమే. ఇది మనం పప్పు గోంగూరలోకి కారం కూడా వేసుకోవాలి. ఎందుకంటే మనం వేసిన పచ్చిమిరపకాయల కారం సరిపోదు, అది గోంగూర పులుపు కదా, అందుకని సరిపోదు. ఒక స్పూన్ కారం వేసుకుంటే బాగుంటుంది, పులుపుకి దానికి సరిపోద్ది. దీన్ని కొంచెం మనకి పొంగు వచ్చే వరకు అలా ఉడకనిస్తే సరిపోద్ది. ఎందుకంటే వాటర్ వేసాం కాబట్టి. అదే మనం వాటర్ వేయకపోతే అక్కర్లేదు, కొంచెం ఉడకగానే తీసేయచ్చు. నేను వాటర్ వేసాను కాబట్టి. తర్వాత పోపులన్నీ మీకు తెలుసు కదా, కరివేపాకు, ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, ఎల్లుల్లిపాయ. నేను ఎప్పుడు సరే ఎల్లుల్లిపాయ ఎక్కువే వేస్తాను. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఎల్లుల్లిపాయ ఎప్పుడు దానిపై ఉన్న పొట్టు తీసి వేయకూడదు. అలా వేస్తే స్మెల్ ఉండదు అసలు. ఎల్లుల్లిపాయ ఆ పై తోలుతోనే మనం అలా చితక్కొట్టి వేస్తేనే చాలా బాగుంటుంది.
పచ్చట్లోకి దేంట్లైనా సరే ఆ తోలుతోనే వేయాలి, అప్పుడే బాగుంటుంది, స్మెల్ చాలా బాగుంటుంది. పోపు బాగా ఏగనివ్వాలి ఎప్పుడైనా సరే, దోరగా వేగిన తర్వాతే మనం పప్పులో వేయాలి. నేను పప్పులో వేస్తాను. అంటే ఆ రోజు వీడియో తీయడం నేనే, అందుకే అలా చూపించడం జరుగుతుంది. అంటే పప్పు అయిపోయింది, మన సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి రైస్ పెట్టుకుని పప్పు వేసుకుని పక్కన ఏ అప్పడమో పెట్టుకుంటే మరి బాగుంటుంది తినడానికి. అంతే. పప్పు గోంగూర. మీ అందరికీ మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.